హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ. మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇందులో నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఇన్ని కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్కి అండ్ హెయిర్కి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దానికోసం ఒక కొబ్బరికాయని మనం పగలగొట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. చిన్న ముక్కలుగా చేసుకున్నాము. కావాలి అనుకుంటే దీనిపైన బ్లాక్ పార్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకు ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అలా రిమూవ్ చేసుకోకపోయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. వీటిని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. 2 కప్పులు ఈ కొబ్బరి మాకు వచ్చిందండి. దానికి 1 కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నాము. 2 కప్పులకి 1 కప్పు బెల్లం అయితే ఆ స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు తినే ఆ స్వీట్నెస్ని బట్టి మీరు ఇది అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఈ కొబ్బరి బెల్లము కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో అవసరమైనంత కొంత వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా పేస్ట్ లాగా రావాలి. కొంచెం వాటర్ వేసి బెల్లము కొబ్బరి కలిపి ఇలా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. ఇది మీరు అడుగు కొంచెం మందంగా ఉండే కళాయి తీసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఏది కూడా మాడిపోకుండా ఆ ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది. జీడిపప్పు వేసి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు బాదం వేసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బెల్లము కొబ్బరి మిక్చర్ని ఇందులో వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులో ఉన్న ఆ బెల్లం అంతా కరిగి ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడి ఆ హల్వాకి కావాల్సిన ఒక స్మూత్ టెక్స్చర్లోకి రావాలి. అప్పుడు మనకిది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. దీనికోసం ఒక 15 మినిట్స్ అయినా టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా దీన్ని ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఎలా దగ్గర పడిందో. అలా అని పాకం బాగా దగ్గర పడకూడదండి. ఇలా కొంచెం ముద్దగా రావాలి. అప్పుడే మనకి ఆ హల్వా ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కొబ్బరితో హల్వా చేసుకొని ఫ్యామిలీ అంతా భలే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. కొంచెము ఇలాచీ పౌడరు ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాము. సూపర్ స్మూతీగా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేది, అంత బాగుంటుంది. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఇది మస్ట్ ఏం కాదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఒక 3-4 డేస్ మనకి నిల్వ ఉంటుంది. ఇక్కడ మేము ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసాం కాబట్టి ఆ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి వేడిగా కొబ్బరి హల్వా రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తిన్నా బాగానే ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిద్దండి, అంత బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి మనకి హెయిర్ గ్రోత్కి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. జ్యూసీగా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.